భలే ఉన్నాడే ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజ్ గారి ఫిలిమ్స్లో ఈ ఫిలిం కనుక మీరు మిస్ అయినా కనుక ఉంటే థియేటర్లో ఇది మనకు ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూస్తుంటే చూడండి. ఓకే, మనము స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందనంటే, స్టార్టింగ్ మనకు రాజ్ గారు వీటీవీ గణేష్ గారికి కథ చెప్పడంతోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే తన లైఫ్ స్టైల్ గురించి చెప్తా ఉంటే మన రాజ్ గారు తన లైఫ్లో ఏం జరిగింది అనే పాయింట్ ఆఫ్ లాకి వస్తే తను ఒక సారీ ర్యాపర్ అన్నట్టు. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు మన పెళ్ళిళ్ళు అయితే చూడండి, పెళ్ళి అమ్మాయిలకు తన శారీ ఎలా కట్టుకోనో చూపెడతా ఉంటాడు. ఓకే, ఇలా తన జాబ్ తను చేసుకుంటా వెళ్తే మన హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే తను ఒక బ్యాంక్లో వర్క్ చేస్తుంటుంది. సో ఇదన్నట్టు ఇలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి ఎలా కనెక్ట్ అయింది అండ్ ఇలా కనెక్షన్తో ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అనేది మూవీ ప్లాట్. ఓకే, మరి నీకెలా అనిపించింది భయ్య అని అంటే, నాకు స్టార్టింగ్ పొజిషన్స్ కొంచెం ఫ్రెష్గా అనిపించినాయి. ఆ వైజాగ్ చూపెట్టిన సీన్స్ కానివ్వచ్చు అండ్ మన రాజ్ గారి క్యారెక్టరైజేషన్ కానివ్వచ్చు చాలా కొత్తగా మంచిగా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది, అందులో కామెడీ కూడా ఇన్వాల్వ్ అయింది. మన హైపరాది గారి కొంచెం కామెడీ కానీ అదంతా ఓకే అనిపించింది. ఇక్కడ దాకా బాగానుంది. సెకండ్ హాఫ్లో బాగా అంటే బాగా లాగ్ చేశారు. అది ఎందుకు లాగ్ చేశారో తెలీదు. అది కొంచెం నాకు మైనస్ స్పాట్లు అనిపించింది. కానీ అంటే ప్రీ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ నుంచి మూవీ అనేది ఒక మంచి వేలో అయితే వెళ్ళింది అన్నట్టు చెప్తాను. అది నాకు అనిపించిన ఒపీనియన్. ఇక క్లైమాక్స్ పోర్షన్ గురించి ఒక ముక్కలో చెప్పాలనంటే బాగుంది భయ్య. ఇప్పుడు మనకు బాగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇటువంటి చాలా ఫిలిం చూసాము. అంటే స్టోరీ వైజ్గా కొత్తగా తీసుకెళ్ళినా కూడా ఆ సీన్స్ చూసుకున్నట్టయితే నాకు కొన్ని మూవీస్ గుర్తుకొచ్చాయి. లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేసేస్తాం. సో అలా అయితే అనిపించింది. ఓకే, ఇది పక్కకు పెడితే మూవీలో సాంగ్సా ఇది జస్ట్ యావరేజ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇది యావరేజ్ అనిపించింది. సో అలా అయితే ఉంది. అండ్ ఇంకా మన రాజ్ గారి మదర్ రోల్ కానివ్వచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ వాళ్ళ రోల్ వాళ్ళు బాగానే చేసినట్టు అనిపించింది. మెయిన్గా మాట్లాడుకుంటే నాకు ఫస్ట్ హాఫ్ అయితే గుడ్ అనిపించింది వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్తాను. అండ్ ఓవరాల్గా ఈ వేరియేషన్స్లో ఉంటుందంట భయ, ఉంటుంది భయ. ఫిలిం అనేది చూడొచ్చు, కానీ ఒక లిప్ లాక్ సీన్ కానివ్వచ్చు, లేకపోతే కొంచెం రొమాన్స్ కానివ్వచ్చు. అంటే రొమాన్స్ అంటే అది మీకు కొంచెం వల్గర్గా వేరే వెళ్తూ ఉంటుంది. సో అలా తప్పిస్తే కొంచెము మీ మూవీని మీ ఫ్రెండ్స్తో చూడొచ్చు అని చెప్తాను. ఫ్యామిలీతో చూడకపోవడం ఈజ్ బెటర్ అని చెప్తాను. ఎందుకంటే చెప్తున్నాను కదా, అది కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా ఉంటాయి అని చెప్తాను. అంటే కొంచెం కన్వర్జేషన్ దగ్గర అక్కడ మన హీరో మన వీటివి గణేష్ గారి కన్వర్జేషన్లో కొంచెం అలా అండ్ అదన్నమాట. ఇలా అయితే ఉంటుంది భలే ఉన్నాడే అనే మూవీ. అండ్ ఎంతమంది మూవీ చూస్తారు, ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి. మన రాజ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రము బాగానే ఉంది, ఆల్ గుడ్ అని చెప్తాను. అండ్ ఇంకా ఈ మూవీలో ఏమన్నా మైనస్ థింగ్స్ ఉన్నాయా అంటే చెప్తున్నా, నాకు ఆ సెకండ్ హాఫ్ పోర్షన్ కొంచెం తప్పిస్తే మూవీ ఓకే అనిపించింది, చూసేయచ్చు, ఆరామ్సే బాగానే ఉంటుందని చెప్తాను. వన్ టైం వాచబుల్ ఫిలిం. అండ్ ఇదన్నమాట భలే ఉన్నాడు అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.